హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ మనము 2024 19th జూలై షిఫ్ట్ 1 పేపర్ని అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు సబ్జెక్ట్స్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, చూడండి. అండ్ మన వీడియోస్ వచ్చేసి ఒక 3-4 డేస్ నుంచి కొంచెం నా మొబైల్ డిస్ప్లే అనేది ట్రబుల్ ఇవ్వడం వల్ల వీడియోస్ అనేవి డిలే అయ్యాయి. సో ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల డిఎస్సి అనేది చాలామందికి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. ప్రీవియస్లో ఏ బిట్స్ ఏ విధంగా పడుతున్నాయో కూడా చాలామందికి తెలియకుండా ఉంటారు. మన వీడియోకి లైక్స్ అనేవి ఎక్కువగా వస్తే అలాంటి వారికి యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఇండైరెక్ట్గా అయినా వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. సో డెఫినెట్గా లైక్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్తే మనం సోషల్లో ఆల్రెడీ 6 బిట్స్ పార్ట్ 1లో పెట్టాను. ఈరోజు ఒక 6 బిట్స్ చూద్దాము. రేపు ఒక 6 బిట్స్ చూస్తే సోషల్ మొత్తం మనకి 19th షిఫ్ట్లో వచ్చిన సోషల్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. సో ఈ బిట్ చూడండి. ఇక్కడ బిట్ ఏమి ఇచ్చాడు? ప్రస్తుతం కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న ప్రసిద్ధ మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు అని ఇచ్చాడు. మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని ఎవరు ఏర్పాటు చేశారని ఇచ్చాడు. సో ఆప్షన్స్ వచ్చేసి చంద్రగుప్త విక్రమాదిత్యుడు, నెక్స్ట్ స్కందగుప్తుడు, నెక్స్ట్ అశోకుడు, నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడు. ఈ బిట్ వచ్చేసి ఎంత లాజిక్గా అడిగాడో చూడండి. మనకి ఏ క్లాస్ నుండి పడిందో చూద్దాం. ఈ బిట్ వచ్చేసి మనకి 6th క్లాస్లో ఉన్న 11th చాప్టర్ మొదటి సామ్రాజ్యాలు అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ చూడండి, మెహ్రౌలి ఇనుప స్తంభం గురించే కదా. సో ఇన్ఫర్మేషన్ చూడండి. ఢిల్లీలో కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. ఎవరు? 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు అని ఇచ్చాడు. సో మనకు ఆప్షన్లో 2వ చంద్రగుప్తుడు ఇచ్చాడా? చూడండి ఎవరు ఏర్పాటు చేశారు మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని? 2వ చంద్రగుప్తుడు. ఆప్షన్ ఉందా? ఫస్ట్ ఆప్షన్లో చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని ఇచ్చాడు, స్కందగుప్తుడు, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు. సో ఇందులో మనకి 2వ చంద్రగుప్తుడు అని లేదు. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే 2వ చంద్రగుప్తుడినే మనం చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని కూడా పిలుస్తాం. ఓకే, ఆయనకున్న మరో నేమ్ ఇది. సో ఇలాంటి కొన్ని తెలుసుకుంటే తప్ప మనం బిట్ అనేది చేయలేము. 2వ చంద్రగుప్తుడి యొక్క నేమ్ ఏంటి? చంద్రగుప్త విక్రమాదిత్యుడు. సో ఆన్సర్ ఇది. స్కందగుప్తుడు కాదు, అశోకుడు కాదు, చంద్రగుప్త మౌర్యుడు అనే ఆయన ఇంకో ఆయన. సో 2వ చంద్రగుప్తుడు అయితే కాదు కదా అయినా. సో ఇది కాదు. ఓకే, అంటే 2వ చంద్రగుప్తుడి నేమ్ ఇంకోటి వచ్చేసి చంద్రగుప్త విక్రమాదిత్యుడు. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే రాసి పెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ బిట్ చూడండి. ఆఫ్రికా ఖండం నుంచి పడింది. ఆఫ్రికాలో కోకోను ముఖ్యంగా ఈ దేశంలో పండిస్తారు అని ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఫస్ట్ వన్ నైజర్, సెకండ్ వన్ నైజీరియా, నెక్స్ట్ ఈజిప్ట్, నెక్స్ట్ కాంగో. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి 7th క్లాస్లో ఉన్న 6th చాప్టర్ ఆఫ్రికా ఖండం అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు చూడండి. కోకో గురించే కదా మనకు అడిగింది. మీకు చాక్లెట్లు తినడం అంటే ఇష్టమే కదా, వాటిని నైజీరియాలో పండే కోకోతో తయారు చేస్తారు. ఓకే, దక్షిణ నైజీరియాలో కోకో మాత్రమే కాకుండా రబ్బరు తోటలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడేంటి? సో ఇప్పుడు మనకు కోకో గురించి అడిగారు కాబట్టి ఎక్కడ కోకో? నైజీరియా. ఓకే, ఇప్పుడు బిట్కి రండి. చూడండి, కోకోని ఏ దేశంలో పండిస్తారు? నైజీరియా అనేది ఆన్సర్. సో నైజర్ కాదు, ఈజిప్ట్ కాదు, కాంగో కాదు. డైరెక్ట్ బిట్స్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. నెక్స్ట్ బిట్ చూడండి. పేపర్ తయారీ ప్రక్రియలో 4వ దశ గురించి అడిగాడు. సో మనకు మొత్తం పేపర్ తయారీ దశలు వచ్చేసి 5 దశలు ఉంటాయి. దాంట్లో 4వ దశ ఏది అని అడిగాడు. సో మనకి 5 దశలు ఏంటో తెలిస్తే అందులో 4వ దశ ఏంటో తెలుస్తుంది. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ కలపగుజ్జును తయారు చేయడం, సెకండ్ కలపగుజ్జును పరచడం, థర్డ్ ఒత్తడం, ఆరబెట్టడం మరియు చుట్టడం, నెక్స్ట్ అవసరమైన పరిమాణం ప్రకారం కాగితంను కత్తిరించడం. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి 7th క్లాస్లో ఉన్న 9th చాప్టర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ.
ఈ ఈ చాప్టర్ నుండి మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి టెట్లో కూడా ఫ్రేమ్ అయినాయి, డిఎస్సిలో కూడా అడగడం జరిగింది. సో మనకి 5 దశలు ఉంటాయి కదా, ఆ 5 దశలు ఏంటో చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి ముక్కలు చేయడం, సెకండ్ వచ్చేసి కలపగుజ్జు తయారీ, థర్డ్ వచ్చేసి గుజ్జును పరచడం, ఫోర్త్ వచ్చేసి ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, ఫిఫ్త్ వచ్చేసి కట్టింగ్. సో ఈ 5లో మనకు అడిగింది ఏంటి, ఈ 4th వన్ అడిగాడు. ఏంటి 4th వన్? ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం. ఓకే, అంటే బిట్ ఎలా ఫ్రేమ్ అయిందో చూసుకోండి, ఏ లెవెల్లో ఫ్రేమ్ చేశాడు చూడండి. ఇప్పుడు చూసారు కదా 5 దశలు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, కలప గుజ్జును తయారు చేయడం. సో ఇది ఎన్నోది మనకి, 2వ దశ కిందకి వస్తుంది. సో ఆన్సర్ ఇది కాదు, మనకు అడిగింది 4వ దశ. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, కలప గుజ్జును పరచడం. ఇది వచ్చేసి మనకి 3వ దశ కిందకి వస్తుంది. సో ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ చూడండి, ఒత్తడం, ఆరపెట్టడం మరియు చుట్టడం. సో ఇది 4వ దశ. సో మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అవసరమైన పరిమాణం ప్రకారం కాగితంను కత్తిరించడం. సో మనకి ఇది ఆప్షన్ కాదు. ఓకే, ఈ విధంగా ఏదైనా ప్రక్రియల్లో దశలు వచ్చినప్పుడు మాత్రం లైన్ టు లైన్ వాటిని కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. దేని తర్వాత ఏది వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, హిరణ్యగర్భ గురించి అడిగాడు. ఈ రాష్ట్రకూట రాజు చాళుక్య ప్రభువుని తొలగించి హిరణ్యగర్భ అనే సంస్కార విధిని నిర్వహించాడు. ఆ రాజు ఎవరు అని అడిగాడు. ఆప్షన్స్ ఏమిచ్చారు, అమోఘవర్ష 1, నెక్స్ట్ దంతిదుర్గ, నెక్స్ట్ కృష్ణ 2, నెక్స్ట్ బొట్టిగా అమోఘవర్ష. ఓకే, ఈ బిట్ వచ్చేసి 7th క్లాస్లో ఉన్న 11th చాప్టర్ కొత్త రాజ్యాలు రాజులు అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటుల్లో ముఖ్యుడైన దంతిదుర్గుడు చాళుక్య ప్రభువును తొలగించి హిరణ్యగర్భ అంటే బంగారు గర్భం అనే సంస్కార విధిని నిర్వహించాడు. అంటే ఇప్పుడు హిరణ్యగర్భం నిర్వహించిన రాజు ఎవరు, దంతిదుర్గుడు. ఓకే, డైరెక్ట్ పెట్టు. ఇప్పుడు క్వశ్చన్కి రండి. చూడండి, హిరణ్యగర్భ ఆప్షన్ చూడండి, అమోఘవర్ష 1 కాదు, నెక్స్ట్ దంతిదుర్గుడు ఎస్, ఇదే ఆన్సర్ మనకు అవుతుంది. నెక్స్ట్ కృష్ణ 2 కాదు, నెక్స్ట్ బొట్టిగా అమోఘవర్ష కాదు. ఓకే, ఇది నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ బిట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మనం టెక్స్ట్ బుక్లో చూస్తే అసలు మనకు దీని గురించి అంత ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేడు. సో టెక్స్ట్ బుక్లో మనం ఇలాంటివి కనిపించినప్పుడు మనమే ఊహించుకొని ఈ విధంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడేమో అని ఊహించుకొని అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఇన్ఫర్మేషన్ని సేకరించి చదువుకోవాల్సి ఉంటుంది. అలాంటి బిట్లలో ఇది ఒక బిట్. ఒకసారి చూడండి. ప్రష్యన్ వ్యాపారి అయిన అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని వీరి కాలంలో సందర్శించాడు. ఎవరు? అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి కాలంలో సందర్శించాడు అని ఇచ్చాడు. సో ఆప్షన్స్ ఏమిచ్చాడు? 2వ దేవరాయలు, నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు, నెక్స్ట్ సాలువ నరసింహరాయలు, నెక్స్ట్ హరిహర మరియు బుక్కరాయలు. సో ఈ బిట్ వచ్చేసి మనకి 7th క్లాస్లో ఉన్న 13th చాప్టర్ విజయనగర రాజులు అనే టాపిక్ నుండి రావడం జరిగింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇటలీ యాత్రికుడైన నికోలో కొంటి విజయనగరాన్ని 1420 సంవత్సరంలో మొదటగా సందర్శించారు. నెక్స్ట్ అబ్దుల్ రజాక్, మనకి ఈయన గురించి అడిగాడు. అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ వర్తకుడు 1443లో అండ్ పోర్చుగీస్ యాత్రికులైన డొమింగో పేజ్ 1520లో, న్యూనిజ్ 1537లో సందర్శించి రాసిన రచనల ద్వారా విజయనగర చరిత్రకు సంబంధించిన విలువైన సమాచారం తెలుస్తుంది అని ఇచ్చాడు. అంటే జస్ట్ వీళ్ళ నేమ్స్ మాత్రమే ఇచ్చాడు, వాళ్ళు ఎక్కడి నుండి ఏ యాత్రికులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఎవరి కాలంలో సందర్శించారు అని మాత్రం మనకి ఇవ్వలేడు. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటి? అబ్దుల్ రజాక్ వచ్చేసి మనకి ఎవరి కాలంని సందర్శించాడు అని అడిగాడు. బట్ మనకు టెక్స్ట్ బుక్లో మాత్రం అది ఇవ్వలేడు. సో మనం జస్ట్ ఇదే చదువుకొని పోయినామనుకో బిట్ అనేది డెఫినెట్గా రాంగే పెట్టొస్తాం. సో నేను ఇక్కడ రాసుకున్నవన్నీ కూడా ఈ లెసన్ చదివేటప్పుడు చెప్పలేం, అడుగుతుండొచ్చేమో అని చెప్పేసి కొంచెం అడ్వాన్స్డ్గా థింక్ చేసి ఈ విధంగా రాసుకున్నాను. కానీ ఇదే విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అయింది చూసారా. ఎవరికైనా తెలియని వారు ఉంటే డెఫినెట్గా ఇవి నోట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఇటలీ యాత్రికుడైన నికోలో కొంటే వచ్చేసి మొదటి దేవరాయలు సామ్రాజ్యాన్ని సందర్శించాడు. అదే అబ్దుల్ రజాక్ వచ్చేసి మనకి 2వ దేవరాయలు
సామ్రాజ్యాన్ని సందర్శించాడు. పోర్చుగీస్ యాత్రికులైన డొమింగో పేజ్ వచ్చేసి మనకి శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యాన్ని సందర్శించాడు. లాస్ట్లో ఉన్న న్యూనిజ్ వచ్చేసి మనకి అచ్యుతారాయలు సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. సో మనకు అడిగింది అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ యాత్రికుడు కాబట్టి ఈయన వచ్చేసి మనకి రెండవ దేవరాయలు సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. సో చదివేటప్పుడు జస్ట్ చదువుతున్నామా అన్నట్టు కాకుండా ఇలా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో కూడా అడగొచ్చు అని చెప్పేసి ఆ విధంగా బిట్ ఫ్రేమ్ అయితే నేను ఆన్సర్ చేయగలనా అని చెప్పేసి ఊహించుకొని టెక్స్ట్ బుక్ అనేది చదవండి. అలా అవుతేనే బిట్ అనేది మిస్ కాదు. సో ఎవరైనా నోట్ చేసుకొని వారంటే నోట్ చేసుకోండి. ఇప్పుడు బిట్కి రండి. చూడండి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? అబ్దుల్ రజాక్ ఎవరి సామ్రాజ్యం? రెండవ దేవరాయలు సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయలు కాదు. ఎవరైనా పోర్చుగీస్ యాత్రికుడైన డొమింగో పేజ్ సందర్శిస్తాడు ఈయన సామ్రాజ్యాన్ని. సాలువ నరసింహరావర్మ కాదు. హరిహర మరియు బుక్కరాయలు కూడా కాదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్. హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం పాలకులు మాట్లాడిన భాష ఏది అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి అరబిక్, నెక్స్ట్ పర్షియన్, నెక్స్ట్ కాశ్మీరీ, నెక్స్ట్ దక్కనీ ఉర్దూ. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి చూడండి 4th క్లాస్లో ఉన్న 12th చాప్టర్ అయిన భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి అనే టాపిక్ నుండి పడడం జరిగింది. 4th క్లాస్లో నుండి కూడా బిట్ వచ్చింది ఈవీఎస్లో. ఓకే, 4th 5th కదా ఇందులో నుంచి బిట్ ఫ్రేమ్ అవ్వదు అని మాత్రం అనుకోవద్దు. డెఫినెట్గా ఫ్రేమ్ అవుతుంది, దానికి ప్రూఫ్ ఇదే. సో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూడండి. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించారు. సో వీరు మహమ్మదీయులు, దక్కనీ ఉర్దూ మాట్లాడేవారు. మనకు అడిగింది ఏంటి? హైదరాబాద్ రాష్ట్రంలో నిజాములు మాట్లాడిన భాష అని అడిగారు. ఏ భాష? దక్కనీ ఉర్దూ మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు బిట్కి రండి. నిజాం పాలకులు మాట్లాడిన భాష ఏంటి హైదరాబాద్లో? అరబిక్ కాదు, పర్షియన్ కాదు, కాశ్మీరీ కాదు, దక్కనీ ఉర్దూ అనేది ఆన్సర్. ఈ బిట్ 4th క్లాస్లో నుండి పడింది కాబట్టి డెఫినెట్గా 3rd క్లాస్ నుండి కూడా ఇంపార్టెంటే, చూసుకోండి. ఓకే, ఈరోజు వచ్చేసి ఒక 6 బిట్స్ చూసాం సోషల్లో. రేపు ఇంకో 6 బిట్స్ చూస్తే ఈ 19th షిఫ్ట్ 1లో జరిగిన సోషల్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోద్ది. ఓకే, వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.